హాయ్ ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు ఎస్క్యూఎల్ బై అజేష్. ఓకే, ఇప్పుడు ఈ వీడియోలో మనం అరాకిల్ డేటాబేస్ని ఏ విధంగా అన్ఇన్స్టాల్ చేయాలి, అరాకిల్ డేటాబేస్ అండ్ అరాకిల్ డెవలపర్ని ఏ విధంగా అన్ఇన్స్టాల్ చేయాలో చూద్దాం. వెరీ సింపుల్గా 6 స్టెప్పులలో మనము టోటల్గా అన్ఇన్స్టాల్ చేసేయచ్చు. సో ఫస్ట్ స్టెప్గా మనం ఏం చేయాలంటే సర్వీసెస్ని స్టాప్ చేయాలి. సర్వీసెస్ని స్టాప్ చేయడం కోసం స్టార్ట్ సర్వీసెస్ అని ఈ విధంగా టైప్ చేసేసి సర్వీసెస్లోకి వెళ్ళచ్చు. సేమ్ అలాగే రన్ కమాండ్తో విండోస్ +R ప్రెస్ చేస్తే మనకు రన్ కమాండ్ వస్తుంది. మనము services.msc అని క్లిక్ చేస్తే సర్వీసెస్ ఓపెన్ అవుతాయండి. ఇక్కడ అరాకిల్ వర్డ్తో ఉన్న సర్వీసెస్ని మనం ఫైండ్ అవుట్ చేసి వాటిని అన్నిటినీ మనం స్టాప్ చేయాలి. ఇక్కడ చూడండి, ఇవన్నీ అరాకిల్తో ఉన్నాయి. ఏవైతే రన్నింగ్లో ఉన్నాయో వాటిని అన్నిటినీ మనం స్టాప్ చేయాలి. సో ఫస్ట్ స్టెప్ ఫినిష్ అయిందండి. మనము సర్వీసెస్ అన్నిటినీ స్టాప్ చేసాం. సెకండ్ స్టెప్ వచ్చేసి ఎన్విరాన్మెంట్ వేరియబుల్స్ని డిసేబుల్ చేయాలండి. దీనికోసం ఏం చేయాలంటే రన్లోకి వెళ్ళేసి sysdmcpl. ఓకే, సో రన్ విండోస్ +R sysdm.cpl. ఓకే, మనకు సిస్టమ్ ప్రాపర్టీస్ వస్తాయి. ఈ సిస్టమ్ ప్రాపర్టీస్లలో అడ్వాన్స్డ్ వేరియబుల్స్, ఎన్విరాన్మెంట్ వేరియబుల్స్, ఇందులో మనకు పాత్ అని సిస్టమ్ వేరియబుల్స్లలో పాత్ అని ఉంటుందండి. చూడండి, స్మాల్ లెటర్స్లలో పాత్ ఉంది. నేను ఈ ప్లేస్లో నేను ఇన్స్టాల్ చేశాను కాబట్టి ఆ లొకేషన్ని మనకు చూపిస్తూ పాత్ అనేది కనిపిస్తుంది. ఆ పాత్ని మనము డిలీట్ చేయాలి. ఓకే, సో వేరే ఎక్కడ అరాకిల్ అనే వర్డ్ ఎక్కడన్నా ఉన్నా కూడా ఆ లైన్ని మొత్తం మీరు డిలీట్ చేసేసేయండి. ఓకే, సో నేను దీని పాత్ని రిమూవ్ చేస్తున్నాను, డిలీట్. సో సెకండ్ స్టెప్ కూడా అయిపోయిందండి. నెక్స్ట్ మనము రిజిస్టరీస్ని డిసేబుల్ చేసుకోవాలి, రిజిస్టరీస్ని డిలీట్ చేసుకోవాలి. ఓకే, సో దానికోసం మనం చేయాల్సినది విండోస్ REGEDIT. సో రిజిస్టర్ ఎడిట్లోకి వస్తాము. రిజిస్టర్ ఎడిట్లో హెచ్కి లోకల్ మెషిన్లో ఇక్కడ 2 ఫోల్డర్స్ని డిలీట్ చేయాల్సినవి ఉంటాయి. దాంట్లో ఒకటి వచ్చేసి సాఫ్ట్వేర్ ఫోల్డర్లో ఉంటుంది. సాఫ్ట్వేర్ మీద క్లిక్ చేసేసి ఓ అని క్లిక్ చేయండి. ఓలో అరాకిల్ కనిపిస్తుంది. ఈ అరాకిల్ ఫైల్ని డిలీట్ చేయాలి. ఓకే, సో సెకండ్ ఫోల్డర్ వచ్చేసి సిస్టమ్ కరెంట్ కంట్రోల్ సెట్లో మళ్ళీ సర్వీసెస్ అండి. సర్వీసెస్ మీద క్లిక్ చేసిన తర్వాత ఓ అని క్లిక్ చేయండి. ఓ అక్షరంతో స్టార్ట్ అయ్యి కనిపిస్తాయి. అక్కడ మనకు అరాకిల్తో కనబడిన ప్రతి ఒక్క జాబ్ని డిలీట్ చేయాలి. అయిపోయిందండి. సో ఇక్కడ అన్ని రిజిస్టరీస్ని డిలీట్ చేసేసాం. 3 స్టెప్స్ అయిపోయాయి. ఇప్పుడు మన సిస్టమ్ని రీస్టార్ట్ చేయాలి. నేను కూడా రీస్టార్ట్ చేస్తున్నాను. సో రీస్టార్ట్ చేసిన తర్వాత ఒకసారి సర్వీసెస్ చూద్దాము. స్టార్ట్ బటన్లోకి వెళ్ళి సర్వీసెస్లోకి వెళ్ళాను. సో ఇప్పుడు అరాకిల్ నేమ్తో ఎటువంటి సర్వీసెస్ అనేది రన్ అవ్వట్లేదు. సో నెక్స్ట్ స్టెప్. సో ఇప్పటి వరకు 4 స్టెప్స్ కంప్లీట్ అయ్యాయి. సర్వీసెస్ స్టాప్ చేశాను, తర్వాత ఎన్విరాన్మెంట్ వేరియబుల్స్ డిలీట్ చేశాను, హెచ్కి లోకల్ మెషిన్లోకి వెళ్ళేసి ఫైల్స్ని రిమూవ్ చేసేసాను, రీస్టార్ట్ చేశాను. ఇప్పుడు యూజర్స్ని డిలీట్ చేయాలి. ఈ యూజర్స్ ఆప్షన్ 19 వాళ్ళకు ప్లస్ అడ్మినిస్ట్రేషన్ పర్మిషన్ లేని వాళ్ళకు ఉండకపోవచ్చు. సో దిస్ ఈజ్ నాన్ మ్యాండటరీ, కానీ మీ దగ్గర అవైలబుల్లో ఉంటే చేయండి. సో ఇదే విధంగా చేస్తారో అంటే రన్ LUSRMGR లోకల్ యూజర్ మేనేజర్. ఓకే, సో యూజర్లో అరాకిల్ నేమ్తో ఏదన్నా కనబడింది అంటే వాటిని డిలీట్ చేయండి, లేకపోతే అవసరం లేదు. అలాగే
గ్రూప్స్లోకి వస్తే 14 ఉంటాయి అన్నమాట. గ్రూప్లో 14 ఉంటాయి. ఈ 14ని మనము డిలీట్ చేయాలి. ఈ 14 యూజర్స్ని మనము డిలీట్ చేయాలి. సో డిలీట్ ఎంటర్. సో 5th స్టెప్ కూడా అయిపోయింది. ఇంకా ఫైనల్ స్టెప్గా మనకు ఇన్స్టాలేషన్లో యూజ్ చేసినటువంటి ఫోల్డర్స్ అన్నిటినీ మనము డిలీట్ చేయాలి. నేను ఇన్స్టాలేషన్ టైంలో సి డ్రైవ్లో ఇన్స్టాల్ చేశాను. సో ఈ మాంజా అనే నేమ్ దగ్గర ఇన్స్టాల్ చేశాను. ఈ మాంజాలోనే నేను సో ఎస్క్యూఎల్ డెవలపర్ని అండ్ దిస్ టోటల్ అన్రాడ్ చేశాను కదా, మీకు చూపించాను. సో ఈ ఫైల్స్ అన్నీ ఒకే ప్లేస్లోనే ఉన్నాయి. సో అన్ఇన్స్టాల్ చేసేటప్పుడు ఈ ఫోల్డర్ని సెలెక్ట్ చేసేసుకొని టోటల్గా షిఫ్ట్ డిలీట్. ఓకే, సో ఇది 10 GB వరకు ఉంటుంది కాబట్టి సమ్ టైం తీసుకుంటుంది. సో ఈ ఫోల్డర్లో మనకు ఆ మాంజా అనే ఫైల్ని డిలీట్ చేసేసుకున్నాము కాబట్టి రిమైనింగ్ అది క్రియేట్ చేసేటప్పుడు మనకు ప్రోగ్రామ్ ఫైల్స్లలో అరాకిల్ ఫోల్డర్ ఉంటుంది, వాటిని డిలీట్ చేయండి. అలాగే యూజర్స్లలో మీ యూజర్ నేమ్లో ఉన్న ఫోల్డర్లో అరాకిల్ అనే ఫోల్డర్ ఇంకోటి కూడా క్రియేట్ అయి ఉంటుంది, వాటిని కూడా డిలీట్ చేయడం మర్చిపోకండి. ఇంకా ఫైనల్ స్టెప్గా షార్ట్ కట్స్ ఉంటాయండి. ఆ షార్ట్ కట్స్ని కూడా మనము రిమూవ్ చేయాలి. సో వాటిని ఫైండ్ అవుట్ చేయడం కోసం స్టార్ట్ SQL. సో SQL ప్లస్ అనేది ఇక్కడ కనబడుతుంది కదా, వాటికి సంబంధించిన ఫైల్ లొకేషన్ని మీరు ట్రేస్ చేయాలి. ఫైల్ లొకేషన్. ఓకే, సో ఈ లొకేషన్లో ఉన్నాయి స్టార్ట్ మెనూ, ప్రోగ్రామ్స్. సో చూడండి, ఇది అరాకిల్ పేరుతో ఉంది. ఆ అరాకిల్ పేరుతో ఉన్న ఫోల్డర్ని రిమూవ్ చేసేసాను. ఓకే, ఇంకా వేరే ఎక్కడన్నా అరాకిల్ నేమ్ ఉందేమో చూడండి, లేదు. నెక్స్ట్ ఇంకొకటి, ఇది డెస్క్టాప్ మీద SQL డెవలపర్ అని ఉంటుంది, వాటిని కూడా డిలీట్ చేసేసేయండి. సో ఫైనల్గా ఈ 6 స్టెప్స్తో మీ అన్ఇన్స్టాల్ ప్రాసెస్ అనేది క్లోజ్ అయిపోయింది. మీకు ఎక్కడ SQL అనే వర్డ్ షార్ట్ కట్స్ కానీ కానీ డేటాబేస్ కానీ ఏమీ ఉండదు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్, డూ కామెంట్. థ్యాంక్ యూ.